నమస్తే. చంద్రిక ఆస్ట్రో న్యూమరాలజీకి స్వాగతం. ఏదైనా ఇప్పుడు ఒక వ్యక్తి న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ 2 ఎలా అనేది ఇప్పుడు వివరిస్తాను. అది ఎలా, న్యూమరాలజీ సపరేటా, ఆస్ట్రాలజీ సపరేటా అనేది 2 కూడా ఒకటే అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక వ్యక్తి ఎవరైనా సరే 29వ తేదీన జన్మించాడే అనుకుందాం. ఈ 2, 9 రెండిటిని కలిపితే 2 + 9 11 వస్తుంది. ఈ 11 అనేది మాస్టర్ సంఖ్య. 1 + 1 అనుకోవాలి. ఇది సూర్యుని సంఖ్య. 1 + 1 సూర్యుని సంఖ్య. అయితే ఒకటేమో ఉదయించే సూర్యుడు, ఇంకొకటి అస్తమించే సూర్యుడు. ఉదయించే సూర్యుడు ఎప్పుడు కూడా ఎక్కువ వెలుగును ప్రసరింపజేస్తాడు. అందువల్ల ఆ వ్యక్తి మొదటి భాగం అభివృద్ధి బాగా ఉంటుంది. రెండవ సగభాగము అస్తమించే సూర్యుడు అయినందువల్ల వీళ్ళకి కాంతి తగ్గుతూ వస్తుంది. వేడి తగ్గి మనకు కనిపించకుండా కూడా పోతాడు సూర్యుడు. అందువల్ల రెండో భాగం జాతకునికి క్రమేపీ జీవితము అభివృద్ధి తగ్గి మామూలు స్థితికి వస్తారు అని సంఖ్యాశాస్త్ర ప్రకారంగా సలహాలు ఇస్తుంటారు. అయితే ఇది కరెక్ట్గా ఫలితాలు రావు. కానీ ఆ జాతకుడు ఏ వారం పుట్టాడు, ఏ నెలలో జన్మించాడు, ఏ సంవత్సరంలో జన్మ తీసుకున్నాడు అని తేదీ, నెల, టైము, ప్లేసు వీటిని బట్టి జన్మ కుండలిలో ఉన్న గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, దశలు ఎలా ఉన్నాయి, వాటి భావాలు ఎలా ఉన్నారు, భావాధిపతులు ఎలా ఉన్నారు, ఇవన్నీ కూడా తెలుసుకొని ఎటువంటి యోగాన్ని, ఆ గ్రహ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎటువంటి యోగాన్ని ఇస్తున్నాయి, ఎటువంటి అవయోగాలు ఏమన్నా కలుగుతున్నాయా అని తెలుసుకొని చెప్పడం జరుగుద్ది. అంటే దీనిని బట్టి ఏమర్థమైంది మనకి, జ్యోతిష్యము, సంఖ్యాశాస్త్రము 2 కలిపితే వచ్చేదే చేస్తే ఖచ్చితమైన ఫలితాలు అనేటివి ఉంటాయని చెప్పడానికి సందేహం లేదు కదా. ఇది ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ అనేదానికి ఈ 2 ఎలా ఉంటాయి అనే దానికి వివరణ. ఈ వీడియో గాన నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై గురు. నమస్తే.